ఫేస్ టు ఫేస్ నేను చంద్రశేఖర్, నాతో ఉన్నారు వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల. వైనాట్ 175 ఉన్న వైసీపీ 11 సీట్లకే పరిమితమైపోయింది. మళ్లీ కోలుకునే ప్రయత్నాల్లో ఉన్న ఆ పార్టీకి వరుస కేసులు ఇబ్బందిగా మారిపోయాయి. ఇప్పుడు లిక్కర్ స్కామ్ వచ్చింది, లిక్కర్ స్కామ్ చేసింది వైసీపీ. ఇక నాయకులందరూ జైలు బాట పట్టాలి అని చెప్తున్నారు. ఇప్పటికే జగన్ చుట్టూ ఉన్న కీలక నాయకులు గాని అధికారులు అందరూ కూడా జైలుకు వెళ్లారు. రేపో మాపో జగన్ దగ్గర కూడా ఈ కేసు వస్తుందని చెప్తున్నారు. అసలు నిజంగా స్కామ్ జరిగిందా, స్కామ్ జరిగింది అనే ఆధారాలను సిట్ చెప్పేదానికి ఆధారాలు ఏంటి అనే విషయం గురించి ఈరోజు సజ్జల గారితో మనం మాట్లాడదాం. సార్, మొత్తం కోలుకునే ప్రయత్నాల్లో మీరుంటే సిట్టు కేసుల మీద కేసులు పెట్టి మీ నాయకుల మీద నాయకులను వేసేసి అందరినీ జైలుకు పంపుతా ఉన్నారు. కీలకమైన నాయకులు 12 మంది, మీకు పార్టీ చెవిరెడ్డి కానీ మిగతా నాయకులందరూ కూడా, మిథున్ రెడ్డి సహా ఎవరైతే జగన్ కి 1, 2, 3, 4 లాగా ఉన్న వాళ్ళందరూ కూడా జైలుకు పోతున్నారు. ఇది మానసికంగా దెబ్బతీస్తుందా వైసీపీని? ఒకవేళ అలా ఎవరన్నా అనుకుంటే, ముఖ్యంగా ఆయన చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే, ఎందుకంటే ఆయన ప్రయత్నం చేస్తున్నారు అంటే అది భ్రమే అవుతుంది. ఎందుకంటున్నారంటే ఇది ఒక పొలిటికల్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇండివిజువల్గా తన ప్రస్థానం మొదలుపెట్టినప్పుడే, అప్పుడు అరెస్ట్ అయ్యి 16 నెలలు జైల్లో ఉన్నప్పుడే అప్పుడే ఏం కాలేదు, పార్టీ దాని దారి నడిచింది. అప్పుడు ఇంకా స్ట్రక్చర్ కూడా ఇంత ఫామ్ కాలేదు. రెండవది, అధికారంలో 151 సీట్లతో 175లో ఉన్న రోజుకు ఈరోజు 11 సీట్లకు పడిపోయిన రోజుకు దట్ డజంట్ రిఫ్లెక్ట్ ది యాక్చువల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది పార్టీ. నేను ఇది ఎందుకు అంటున్నానంటే, వైఎస్ఆర్సీపీ ఒక కొత్తగా ఆవిర్భవించి యంగ్ పార్టీ. దిస్ ఈజ్ నాట్ 40 ఏళ్ల మొన్న ఇప్పుడు తెలుగుదేశం కదా ఇప్పుడు ఏ ఏజ్కి రీచ్ అయిందో. మన స్టేట్లో కాంగ్రెస్ పడిపోయినప్పుడు, దెబ్బ కుప్పగూలినప్పుడు టీడీపీ చేతిలో ఏ ఏజ్కి రీచ్ అయిందో ఆ ఏజ్లో అది ఉంది, ఓల్డ్ ఏజ్లో ఉంది. బై దేర్ ఏజ్ రీత్యా చూసినా పార్టీ ఏజ్ వేరే, వీఆర్ యంగ్ అండ్ అప్పటికంటే మోర్ ఆర్గనైజ్డ్గా ఉన్నాం. దెబ్బతిన్నాము, డక్కా మొక్కలు తిన్నాము. రాజకీయ పార్టీలు అన్నాక గెలుపోవటంలో సహజం. కానీ చేసింది ఎంత తృప్తిగా చేశాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తృప్తితోనే ఆయన ఈరోజు ఉన్నారు. దాని రెసిప్రొకేషన్ కూడా జనం నుంచి కూడా ఉన్నందువల్ల ఆ వైపు ఏ డోకా లేదు. అయితే చంద్రబాబు నాయుడు గారు మీరు అనుకున్నట్టు అనుకున్నచ్చు, ఎందుకంటే 151 నుంచి 11కు వచ్చాయి కాబట్టి. ఇప్పుడు డెసిమేట్ చేయాలంటే ఏం చేయాలి? మా వైపు ముందు ఆర్థిక మూలాలు నరుకుతూ వస్తారు, లేదా బలం నరుకుతూ చేస్తూ వస్తారు. ఫ్యాక్షన్లో అది సహజం. ఇక్కడ రాజకీయాల్లో కూడా లీడర్లందరినీ తీసుకుని ఇచ్చేస్తే ఆయన ఐసోలేట్ అయిపోతారని అది ఒక భ్రమే. ఎందుకంటే ముందు నుంచి మేము చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు, మిగిలిన వాళ్ళందరూ కూడా అవసరాన్ని బట్టి ఆయనకు అడ్వైజ్ చేస్తూ 1, 2, 3, 4 అంటూ లేయర్స్ లేరు చుట్టూ ఉన్నది. అవసరాన్ని బట్టి దాన్ని ఎవరో సబ్స్టిట్యూట్ చేసేవాళ్ళు లీడర్లు ఉన్నారు. పార్టీకి ఒక స్ట్రక్చర్ ఉంది. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు కూడా వాళ్ళు సేమ్ ఇదే అన్నారు. వాళ్ళు ఎప్పుడు జగన్ని జైలు పక్షాన్ని 16 నెలలు ఉన్నాడు, జైల్లోకి వెళ్ళినోడికి ఏం తెలుస్తుంది అని అన్నారు. అది జగన్ అనిపించుకుంటున్నాడు కాబట్టి చంద్రబాబును లోపల వేస్తే ఇంకా సమానం అయిపోద్ది, నన్ను అనలేరు వాళ్ళని అనలేరని. ఇప్పుడు మళ్ళీ మీరు రెండింటి మధ్య అడుగుతాడు. నేను నా మాటలు గమనిస్తే మీరు ప్రతిసారి నేను మా మాటలు వాళ్ళ మాటలు పక్కకు తోసి వాస్తవం ఏదో చూడండి ప్రజలకు అప్పీల్ చేస్తున్నా, మీడియాకు అప్పీల్ చేస్తున్నా. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తనను చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో కుమ్మక్కై ఆ రోజు అరెస్ట్ చేయించాడు, దానికి బదులుగా ఆయన్ను వేయాలి 4 రోజులు 10 రోజులు అనుకుంటే, వచ్చిన ఏడాదిలోగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏ ప్రయత్నం అయితే చేస్తున్నాడో అప్పుడే చేసేవాడు. ఎందుకంటే బాగా హైలో ఉన్నప్పుడు దట్ షుడ్ బి ది టైం. ప్రజలు కూడా ఎవరు క్వశ్చన్ చేయరు, డౌట్ రాదు. ఎందుకు 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఎందుకు పట్టింది అంటే, ఆధారాలన్నీ పూర్తి ఎవిడెన్స్లన్నీ కరెక్ట్గా ఇచ్చేస్తున్నారా, ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ జరిగి పక్కా ఎవిడెన్స్ ఉంటేనే చేయండి అని ఆయన డైరెక్షన్ ఇచ్చినందువల్లనే అంత సమయం పట్టింది. విత్ ప్రూఫ్స్, ఎవిడెన్సెస్ ఆ రోజు అరెస్ట్ జరిగింది. నిప్పు లేనిది పొగరాదు అంటారు మీరు. నిప్పు లేదు పొగలేదు అంటారు. వాళ్ళు 3,200 కోట్ల అవినీతి జరిగింది అంటున్నారు. మొత్తం డిస్టిలరీలన్నీ మీరు స్వాధీనం చేసుకున్నారు. ఎవరికి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేసి వాళ్ళ నుంచి ఎంత తీసుకోవాలో అంత గమనిస్తే ఈ రోజుకు ఇవంతా కూడా ఒక నెరేటివ్ బిల్డ్ అవుతున్నది ఎల్లో మీడియాలో మాత్రమే అవుతుంది. ఎందుకు ఎల్లో మీడియా అంటున్నా అంటే అది పేర్లు అనడం కూడా అనవసరం. అది ఒక న్యూస్ పేపర్లా, టీవీలా, లేదా వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఉన్నాయి ఫేక్ దీన్ని న్యూస్ను కానీ లేదా అబద్దాలను ఇచ్చేసేటివి అవి కానీ, ఇవన్నీ కలిసి ఒక క్యాంపెయిన్ మెషిన్ లాగా నడుస్తున్న దాంట్లో కన్సర్టెడ్గా కంటిన్యూస్గా ఒక క్యాంపెయిన్ నడుపుతూ వచ్చి అదే వీటిలో కూడా వస్తున్నాయి, ఎఫ్ఐఆర్లో వస్తుంది, అరెస్ట్లో వస్తున్నాయి, దెన్ ఛార్జ్షీట్లో కూడా నిన్న వచ్చింది. చిన్న డీవియేషన్ లేదు. అయితే దానికి పునాది లేదు. మీరు గమనిస్తే నేనేమంటున్నాను, వాళ్ళు నిన్నటిదే ఛార్జ్షీట్ ఫైనల్ తీసుకున్నాం. దీని గురించే ఈరోజు డిస్కషన్ అన్నారు కాబట్టి దీని గురించే నేను చెప్తాను. నిన్న ఛార్జ్షీట్ తీసుకున్నాం. దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ టు నెక్స్ట్ దీనికి పోవడానికి. అంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ క్లియర్గా ఫీల్ అవుతుంది ఈ ఆధారాలు ఉన్నాయనేది, పక్క దీనితో ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు.
దెన్ నెక్స్ట్ మళ్ళీ సప్లిమెంటరీ రావచ్చు, ట్రయల్ మొదలు కావాలి, ఈ తర్వాత ప్రాసెస్ జ్యుడిషియల్ ప్రాసెస్. మీరు అలా చెప్తున్నారు, అసలు దీనికి పునాదే లేదు. పబ్లిక్ అమ్మితే ఎందుకు డబ్బులు వస్తాయి అనేది. పబ్లిక్ అమ్మించడంతోనే ఈ స్కామ్ కు మెయిన్ స్టెప్ వేశారు. ఎందుకంటే ప్రైవేట్ వాడు అయితే నాకు పలానా బ్రాండ్ బ్రాందీ కావాలి, పలానా బ్రాండ్ విస్కీ కావాలని అడుగుతాడు. అదే మీరు అమ్మిస్తే అక్కడ మీరు ఏది ఇస్తే వాడు అదే అమ్ముతాడు. అందుకోసమే అక్కడనే దాన్ని అలా క్రియేట్ చేసి పెట్టారని ఒకటి. దానికి ఏమంటారు? అదే నేనే అంటున్నా, ఇప్పుడు ఇది రాజమార్గం చంద్రబాబు వేసి పెట్టింది. ఇది స్ట్రైట్ ప్రైవేట్ వాళ్లలోనే తీసుకొని దాన్ని దీంట్లో చేయడానికి వీలు లేకుండా డబ్బులు కొంచెం ఎక్కువ చేయడమో, బెల్ట్ షాపులు పెట్టో ఆల్రెడీ ఆయన ఒక పాత్ వేశాడు, ఒక రాజమార్గం వేశాడు. దాంట్లో నుంచి జస్ట్ తీసుకుంటూ పోవడానికి కావాల్సినంత మార్గం ఉండగా దీన్నంతా తీసేసి అసలు మొత్తంగా వాళ్ళు ఎవరో తెలియని వాళ్ళందరినీ మేము తెచ్చి అదే పనిగా ఒకటి క్రియేట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ డిస్టిలరీలు మీ వాళ్ళు తీసుకున్నారా లేదా? డిస్టిలరీని స్వాధీనం చేసుకున్నాక స్వాధీనం చేసుకోవటం, ఆదాన్ కానీ ఇలాంటివన్నీ కూడా స్వాధీనం చేసుకోవటం. లేకపోతే స్వాధీనం చెయ్యని డిస్టిలరీ ఉంటే వాళ్ళు మీరు అడిగినంత కమిషన్ ఇవ్వడం, ఇస్తే వాళ్ళు అడిగినంత ఇది ఇవ్వడం. మీరు అధికారంలోకి రావడానికి ముందు 19 ముందు సంవత్సరానికి 5-6 లక్షల కేసుల ఆర్డర్లు ఉన్న కొన్ని డిస్టిలరీలకు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 16 లక్షలు 15 లక్షలకి ఆర్డర్స్ పోయినాయి అనేది ఇది ఉదాహరణ కాదా? దీన్ని మనం నమ్మడం. నేనేమంటున్నా అంటే దీంట్లో అందుకోసమే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాళ్ళు అన్నదాంట్లో ఏమన్నారు, విధానం దీనికోసం మార్చాయన్నారు. నేను అంటున్నాను ఏమంటే దానికోసం మార్చడం ఎందుకు, నువ్వు వేసిన మంచి రాచమార్గం ఉండగా దాంట్లో ఇచ్చేసి జగన్ ఆలోచన పాలసీ ఇది. మనం 4,000 షాపుల్ని 2,900కి తీసుకొస్తాం, 33% చేశాం కదా, ఇంప్లిమెంట్ చేసి కట్ చేసుకుంటూ వస్తామని చెప్పారు. ఇది పాలసీ, ఇది బైక్ కనిపిస్తుంది. కానీ ఈ మిథున్ రెడ్డి, ఈ సజ్జల శ్రీధర్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఒక చోట కూర్చేసుకొని రియాజ్ కసిరెడ్డి మనము ఇప్పుడు మన షాపులకి అంటే గవర్నమెంట్ నడిపే షాపులకు లెక్కర్ సప్లై చేయాలి. ఎవరినో సప్లై చేసేవాడిని ఎందుకు, మనకి కావాల్సినంత కమిషన్ ఇచ్చిన వాడికే మనం ఇద్దాము అని అది తెరవెనక జరిగింది కదా. అది కదా ఇప్పుడు సిట్ తీసుకోవాలి. రావద్దని అదే సెకండ్ పాయింట్ ఏదైనా పోయేది. ఏ బ్రాండ్స్ అయితే ఉన్నాయో మీరనే పాపులర్ బ్రాండ్స్, నాకు కూడా లోతుగా నేను ఇన్వెస్టిగేషన్ లేను. అయితే మాకున్న ఆధారాలు నా జర్నలిస్టిక్ దీంతో స్టడీ చేశాను, నాకున్న ఇంట్రెస్ట్ వల్ల. నాకు ఫస్ట్ది మా పాలసీ ఇది నేను ముందన్నది, దీని ద్వారా గవర్నమెంట్ దీన్ని పెట్టాలనుకున్నాం. ఢిల్లీలో జరిగిండేది గవర్నమెంట్ ప్రైవేట్ మార్చినందుకు స్కామ్ అన్నారు. ఎవరికైనా ₹4 వస్తే రూపాయి ఇస్తాడు, ఇది స్కామ్ అవుతుంది. రెండో వైపు బ్రాండ్స్కి సంబంధించి వీళ్ళు అందులో వాళ్ళంతా మేజర్ బ్రాండ్స్ అని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాను దాని దగ్గరికి అప్రోచ్ అయ్యారు, కంప్లైంట్ ఇచ్చారు. అయ్యా వీళ్ళు డిస్క్రిమినేటరీ చూపిస్తున్నారు, ఆర్బిట్రరీగా బిహేవ్ చేసి మమ్మల్ని దూరం పెట్టారు అని. వాళ్ళ దగ్గర వాళ్ళు సబ్మిట్ చేశారు, వీళ్ళు బెవరేజ్ కార్పొరేషన్ వాళ్ళు సబ్మిట్ చేశారు. ఆ రిపోర్ట్ అది ఉంది, మీరు కూడా చూడొచ్చు. దాంట్లో అవన్నీ ఆఫ్టర్ గోయింగ్ త్రూ ఆల్ దట్ వాళ్ళు కాంపిటీషన్ కమిషన్ ఇట్ ఫెల్ట్ అసలు అలాంటిదేం కనపడలేదు, ఫెయిర్ ఇదే ఉండింది, నువ్వు ఇంట్రెస్ట్ చూపక రాలేదు అని అన్నారు. కానీ వాళ్ళని ఆ బ్రాండ్ అయితే ఉందో ఆ బ్రాండ్ వాళ్ళని 12% నుంచి 20% కేసుకు 600 నుంచి 5-6 వేల రూపాయల వరకు అవి ఇవ్వలేకనే వాళ్ళు డ్రాప్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళకి క్లియర్ గా కనపడేది వాళ్ళు ఇదిగో మేము సప్లై చేయాలనుకుంటున్నాం, నేను ఈసారి 1,00,000 కేసులు సప్లై చేయాలనుకుంటున్నానంటే వీళ్ళు మాకు 20,000 కేసులు కావాలి, అంతకుమించి అక్కర్లేదంటే అది ఇప్పుడు బెవరేజ్ కార్పొరేషన్ తప్పు అవుతుంది. మీరు ఆ డేటా చూస్తే మొత్తం ఆల్ మంత్స్ వాళ్ళు ఎంత అడిగారో అంటే వాళ్ళు ఏమంటారంటే తెర వెనక నుంచి ఫోన్ చేసి మీరు వద్దు ఇంతే ఇండెంట్ పెట్టండి, దానికి ఎట్లా అది నిలబడుతుంది ఎక్కడ కోర్ట్ ఆఫ్ లాలో కానీ ఇంకో దగ్గర నిలబడుతుంది. ఇక్కడ సిట్ అంతా అనఫిషియల్ చెప్తా ఉంది, తెర వెనక జరిగింది, తెర వెనక వచ్చిన కంపెనీ. ఇప్పుడు ఈ రోజు ఒకటి వచ్చింది, ఈడీ దాడి చేసింది, శర్వాణి వాళ్ళకి వాళ్ళు రాసే దాని ప్రకారం కుబేర్ అని శేఖర్ కమ్ముల్ అని సినిమా తీసేయని. అది అట్లా జరగడానికి అవకాశం లేదంటే ఎప్పుడూ ఉంటుంది. అయితే చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దాంట్లో క్లియర్ కట్ సీఎం అప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన డిజిటల్ సిగ్నేచర్ ఉంది, కేబినెట్ అప్రూవల్ లేకుండా ప్రివిలేజ్ ఫీ తీసేశారు. దానివల్ల సంవత్సరానికి 1,300 కోట్లు రావాల్సింది తగ్గిపోయింది. రెవెన్యూ తగ్గినప్పుడు ఫైనాన్స్ వీటి నుంచి కూడా వాళ్ళ కంకరెన్స్ ఉండాలి, పెట్టి ఇచ్చేసి అక్కడ ఎవిడెన్స్ ఉంది. తర్వాత 3 డిస్టిలరీలకు లైసెన్సులు ఇచ్చారు, అవసరం లేదు కొత్తగానే కమిటీ ఎక్స్పర్ట్ కమిటీ చెప్పిన తర్వాత కూడా ఇచ్చారు. మూడవది ఎస్పీవై వాళ్ళకి సంబంధించి స్పెషల్ ఫేవర్ చేశాడు, ఆయన మా దగ్గర గెలిచి ఎంపీగా ఆ తర్వాత పోయిన తర్వాత ఆయనకు చేశారు. ఇవి అలిగేషన్స్తో పెట్టారు. దానికి ఎవిడెన్స్ ఉంది. ఇక్కడెక్కడ ఎవిడెన్స్ ఉంది? వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా పెట్టుకొని వాళ్ళు ఏ కథలు రాస్తున్నారో అందరికీ తెలుసు ఎక్కడికి టార్గెట్ పెట్టుకున్నారని. ఒక్క చోట ఎక్కడైనా
గవర్నమెంట్ దేనికి రిలేటెడ్ ఆ పాలసీ ట్రాన్స్పరెంట్ గా ఉందా లేదా, దానికి సంబంధించి వీళ్ళు చేసిన వ్యవహార శైలి ట్రాన్స్పరెంట్ గా ఉందా, ఓపెన్ గా ఉందా లేదా, ఎక్కడన్నా ప్రైవేట్ వాడికి ₹4 ఎక్కువ వచ్చేట్టు చేశారా, ఎక్కడా చేయనప్పుడు నువ్వు స్టోరీ ఎట్లా బిల్డ్ చేసావంటే అసలు సంబంధం లేదు. మీరు అవే చదవండి వాళ్ళ స్టోరీస్. ఎవరైతే కరెక్టే. డిస్టిలరీ ఈ వాడు లింక్ ఉన్నాడో కాదు. వాడి నుంచి డబ్బులు అఫీషియల్ గా గవర్నమెంట్ నుంచి చంద్రయ్య గారు, 45 రోజులు ఇది- డిపాజిట్ ఇది- అవుతాయి. ఇది మేము ఎగ్జిక్యూటివ్ ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్, నువ్వు ఇక్కడ ప్యారలల్ గా ఇక్కడ ఒక స్టోరీ బిల్డ్ చేసినావు, దీనికి లింక్ నేను అడుగుతున్నా. దీనికి లింక్ లేనప్పుడు అంటే లింక్ చెప్తాను సార్ వాళ్ళు ఎవరైతే డిస్టిలరీల పేరుతో తెర మీదకి వచ్చారో ఈ డిస్టిలరీలకి వాడు ఎక్కువ ఎప్పుడు ఆర్డర్స్ వచ్చాడు? ఇచ్చారు అని వాళ్ళు ఎక్కువ ఎప్పుడు ఆర్డర్స్ ఇచ్చారు అని వాళ్ళు ఎప్పుడు వచ్చాడు బ్రాండ్స్ వాడు నాకు పేమెంట్ ఇమ్మీడియట్ రాకపోతే నేను రానని వాడు ఇవ్వనందువల్ల ఖాళీగా ఉండగా ఆ టైంలో ఎవరు మీరు పెట్టుకొని సప్లై చేసినా తీసుకోవచ్చేమో. అయినా ప్రజలకు మేలు చేస్తామని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి మద్య నిషేధాన్ని సంపూర్ణంగా చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈ లిక్కర్ అమ్ముకోవటం లిక్కర్ అమ్మించడం ఇది కరెక్ట్ ఇక్కడ ఎక్కడ పిలిచాడు? గవర్నమెంట్ మీరే ప్రైవేట్ వాళ్ళ నుంచి తీసేసి మీరే సూపర్వైజర్లని వాళ్ళు పెట్టేసి అమ్మటం కరెక్టా? విచ్చలవిడిగా ఏర్లై పారే వాటిని కట్టడి చేసేశారు, రెస్ట్రిక్టెడ్. ఎందుకంటే మీరో ఇంకోరో ప్రైవేట్ పెట్టుకుంటే ఒక గంట ఎక్కువసేపు తెచ్చి పెడితే 4 బాటలు ఎక్కువ అమ్ముడుపోతే ఎక్కువ వస్తుంది అనే దాన్ని ఆ టెంప్ట్ అవుతారు కాబట్టి దాన్ని కట్ చేయడానికి గవర్నమెంట్ షాప్స్ పెట్టారు, రెస్ట్రిక్టెడ్ టైమింగ్స్ పెట్టారు, మీరు స్టాక్ ఎంత పెట్టుకోవచ్చు అనేది రెస్ట్రిక్ట్ చేశారు. ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. కానీ ఏ రోజు డబ్బులు ఆ రోజు తీసుకున్నారు సార్ మీరు? అంతే కూరగాయలకు టీకి టిఫిన్లకు అన్నిటికి కూడా యూపీఐ పేమెంట్లు గూగుల్ పే ఫోన్ పే చేస్తున్నారు. కానీ ఎక్కడ ఈ లిక్కర్ షాపులో ఫోన్ పే ఉండదు, క్యాషే అంటున్నారు. మళ్ళీ ఈ క్యాష్ ను మీరు 45 రోజుల తర్వాత పోయి వాళ్ళకి ఇస్తా ఉన్నారు. ఇది ఆ స్కీమ్ లో ఇవి ఇన్వెస్టిగేట్ చేసుకోండి. ప్రొసీజరల్ రివిజన్ నిన్న ఎవరు అతను వాళ్ళ ఎంపీ అంటున్నాడు 98,000 కోట్లు 98 లక్ష కోట్లు తగ్గుతాయి, నీకు 25,000 కోట్లు మా రెవెన్యూని స్టేట్కే ఇస్తా అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది? సంవత్సరానికి 25,000 కోట్లు, అంతకుముందు 17,000 కోట్లు ఉండేది, 25,000 కోట్లు. క్వాంటిటీస్ తగ్గాయి, రెవెన్యూ పెరిగిందంటే ఎక్కడి నుంచి వచ్చాయి? ఇక్కడ నుంచే కదా. నేననేది ఈ రోజు క్యాష్ పే చేయట్లేదా? ఈ రోజు లిక్కర్ షాప్స్ మీరు పోయి ఎవరైనా ఎంక్వైరీ చేయిస్తే ఈ రోజు కూడా చేస్తా అంటారు. అది కన్జ్యూమర్ ఇష్టం, అప్పుడు పోయి ఎట్లా చేస్తున్నాడు. బట్ కానీ ఆ 2,900 షాపులు ఎక్కడా కూడా లేదు కదా, మీరు అసలు దాన్ని ఆప్షన్ గా కూడా పెట్టలేదు, వదిలేసేసారు కదా అని కదా. వదిలితే ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు వీటన్నిటికీ గవర్నమెంట్ కే వస్తాయి కదా సార్. ఫోన్ పే ఆన్లైన్ చేసినోడు చేసినట్టు చేస్తే ఇప్పుడు కూడా 25,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది? వచ్చింది. అది ఎందుకు దాన్ని వైలేట్ చేశారు? వద్దనుకోలేదు. అది ఇన్వెస్టిగేట్ చేసుకోండి, వద్దని కూడా అంటే మీరు చెప్తున్నారు కాబట్టి కాకా, అడుగుతున్నా. ఆ point- ఎందుకు? అంటే మీరు 45 రోజులు పెడదాం అనుకున్నారు, 33% షాప్ కట్ చేద్దాం అనుకున్నారు, డిస్క్రైబ్ చేద్దాం అనుకున్నారు కదా. ఈ డబ్బులు అనేవి కూడా ఎందుకు అనుకున్నారు అనేది క్లారిటీ ఎందుకు లేదు. ఏంటి ఒకటే అసలు ఫస్ట్ థింగ్, ఎందుకు ప్రైవేట్ నుంచి గవర్నమెంట్కి మార్చారంటే ప్రైవేట్ కంట్రోల్ చేయడం అసాధ్యం. గవర్నమెంట్ షాప్స్ పెడితే టైమింగ్స్ మిగిలినవన్నీ రెస్ట్రిక్ట్ చేయొచ్చు, పర్మిట్ రూములు తీసేయచ్చు, ఎవ్రీథింగ్ విల్ బి అండర్ ది కంట్రోల్. గవర్నమెంట్ రూల్ ప్రకారం పోతుంది. ఇందులో ఏం తప్పుందో నాకైతే అర్థం కావట్లా. చాలా చోట్ల ఢిల్లీలో కూడా మన అదే గవర్నమెంట్ నుంచి ప్రైవేట్ మార్చేందుకు స్కామ్ అన్నారు. ఎందుకంటే అక్కడ స్కోప్ ఉంది కాబట్టి. అంటే జగన్ తెలియకుండా జరిగిందంటారు ఇది ఏమన్నా? ఏది జగన్ ఏమో మీరు చెప్తున్న దాని ప్రకారం చేసుకుంటూ పోయారు, ఇలా చేద్దాం మనం ప్రైవేట్ చేతిలో పెడితే స్టార్ ఇది అయిపోద్దని. అసలు జరిగింది ఈ కేసిరెడ్డి ఈ బ్యాచ్ అంతా కూడా ఇది తెర వెనక ఇలా ఏమన్నా చేశారా మీకు తెలియదు? అసలు జరిగింది నేను అంటే కదా, జరిగిందో లేదో కూడా మాకు తెలియదు. జరిగిందో లేదో తెలియాలంటే అక్కడ ఇన్వెస్టిగేట్ చేసుకోవడం ప్రాపర్ వేలో జరగాలి అనేది. మీరు ఇలా చెప్తా ఉన్నారు సార్, ఇది స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీరు నేరేట్ చేస్తా ఉన్నారు. ఇది అది కాదు చెప్తున్నారు కదా. మీరు చెప్పేదాన్ని సజ్జల చెప్పేదాన్ని కనీసం మీ పార్టీ వాళ్ళని నమ్ముతున్నారు ఇది ఇక్కడ జరగలేదు అని. జరగలేదని అందరూ నమ్ముతున్నారు కాబట్టి కదా పార్టీ ఇంత గట్టిగా అగ్రెసివ్ గా దాని మీద రియాక్ట్ అవుతుంది. సజ్జలు మాట్లాడటం మీరు, పార్టీలో వాళ్ళు మాట్లాడారు. పార్టీలో ఒక వర్గం ఖచ్చితంగా ఇది జరిగింది, ఇది జగన్మోహన్ రెడ్డి చేసి ఉండకూడదు అనే అభిప్రాయంతో ఉన్నారని ఒక దేనికి వచ్చారంటే అక్కడికి సంబంధించినంత వరకు వీళ్ళు చేసిన ప్రచారం ఫస్ట్ నుంచి వల్ల బ్రాండ్లకు అలవాటు పడిన వాళ్ళు కన్జ్యూమర్స్ కానీ ఇంకోరు కానీ అవి లేనివి కొత్తగా వచ్చినాయనేది అనుకుని ఉండొచ్చు. దర్శనం కానీ మీరు ఇలా చేయడం వల్ల మీ మామూళ్ళకి ఆశపడి, అంటే సిట్టు చేసిన ఆరోపణలు అనమాట, మీ మామూళ్ళకి మీరు ఆశపడి స్పూరియస్ వచ్చేసింది. అంటే తయారు చేసేవాడి మీద ఒత్తిడి తెచ్చి 12% వాడు కమిషన్ ఇచ్చాడు అనుకుంటే దాన్ని మీరు 20% చేసి, లేదా కేసుకు ₹600 ఇచ్చేవాడిని ₹6,000 మీరు బలవంతంగా గొంతు మీద కత్తిపెట్టి వసూలు చేసుకున్నారనుకుంటే వాడు మీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసి వాడు చేయాల్సిన క్వాంటిటీలో
దాంట్లో తగ్గించాడు. అందువల్ల కల్తీ మద్యం తాగి ఎక్కువ మరణాలు సంభవించాయి, ఈ కథ ఎంతవరకైనా 30,000 మంది చనిపోయారు, లివర్లు పాడైపోయినాయి అని చెప్పారు. అది వాళ్ళ చేతిలో ఉన్నాయి. వేయచ్చుగా కమిషన్ ఏదో వేసేసి ఎంక్వైరీ దాని మీద చేసుకున్నాడు. వద్దరు అన్నాడు 30,000 మంది అదే ఆ మధ్య పురంధేశ్వరి వాళ్ళు కూడా తిరిగి వచ్చి అన్నట్టున్నారు. వాళ్ళే గవర్నమెంట్ లో ఉన్నారు, దాని మీద వేయమనండి. ఇక్కడ చీప్ గా దొరికే చీపు లెక్కర్ని జగన్మోహన్ రెడ్డి దాన్ని 2-3 రేటు పెంచడం వల్ల ఎవరైతే మీరు మీ స్కీమ్స్ కి లబ్ధిదారులు ఉన్నారు, మెయిన్ గా ఉన్నారు కదా సార్, మీ స్కీమ్ లబ్ధిదారులు ఉన్నారు కదా, ఆ ఫ్యామిలీ అయ్యా వాళ్ళు అంటున్న దాంట్లో వాస్తవం ఉండడానికి అవకాశం ఉందా? ఫస్ట్ థింగ్. రెండవది, దీనికి సంబంధించినందుకు మా దగ్గర ఉన్న ఆధారాలతో మేము ఇవి చెప్తున్నాము, దీన్ని బట్టి మీరు ఆలోచించండి. వేరే చంద్రబాబు నాయుడు ఆ రోజు చేసిన దాంట్లో ఇది ఈ బేస్ అని చూపుతున్నాము. పోనీ ఈ రెండింటిని కలిపినా ఇన్వెస్టిగేట్ చేయండి, తెలుస్తుంది స్కామ్ అంటే. ఈ లిక్కర్ స్కామ్ లో అంతిమ లబ్ధిదారుడు జగనేనా? మళ్ళీ అక్కడికే వస్తే నేనేం చేయాలి? అసలు జగన్ అరెస్ట్ చేస్తారా? వాళ్ళ ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే సత్తా గాని అలాంటి ఆలోచన కానీ గెలిచారు కదా సార్ వాళ్ళు. దానికి సార్ ఎవరు ఊతకర్రలు పెట్టుకుని గెలవడం ప్రయారిటీ. హీ షుడ్ థ్యాంక్ పవన్ కళ్యాణ్, హీ షుడ్ థ్యాంక్ బీజేపీ. ఒకరితో ఒక వ్యూహం కాదనలా, నేను అందుకే దాని క్వశ్చన్ చేయట్లేదు, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. జగన్ చెప్తున్నాడు కదా కేసులు పెట్టిన వాళ్ళు మా వాళ్ళు, నా మాట కూడా రేపు వినరు అని. అవును, ఏది దీనికి సంబంధించిన నీ బిహేవియర్ వల్ల నువ్వు వేసిన విత్తనం వల్ల ఇలాంటి వచ్చే అవకాశం ఉంది నాయన. మాపు ఎందుకు నీ ఊరి నువ్వు వేసుకుంటున్నావు? డిసైడ్ అయ్యారు సార్ జగన్ ని అరెస్ట్ చేస్తారు, జైలుకి పంపిస్తారని? ఆయన అడగాల, మమ్మల్ని అడిగితే ఏం చేస్తాం? దానివల్ల పంపాలంటే ఆయన కడుపు మంట ఏమైనా కొంచెం చల్లారుతుందేమో తెలియదు. కానీ కేసులు మీరు గెలిచినా మీ మీద ఉన్న కేసులన్నింటి కూడా అప్పుడు ఎంక్వైరీ చేయించుకుంటారా? ఫస్ట్ దీనికి తప్పేముంది? దాంట్లో ఉండేది ఎంక్వైరీ, ఇన్వెస్టిగేట్ చేస్తారు. అప్పుడు మీ పెన్ను మీ పుస్తకం మీరు చెప్పినట్టు డ్యూ ప్రాసెస్ జరుగుతుంది. ఉంటే ఆధారాలు ఉంటే తప్పకుండా బయటపడితే ఇదే అవుతారు. మీది రాజకీయ పార్టీ, మీరు ప్రజా కోర్టులోకి రావాలి, ప్రజా కోర్టులో తీర్పు కోరాలి. ప్రజల్ని ఒప్పించగలగనుకున్నారా? ఈ స్కామ్ జరగలేదు, ఇప్పుడు లెక్కర్ స్కామ్, రేపు మాపో స్టాండ్ స్కామ్ రాబోతుంది. ఇప్పటికే మీ పార్టీ నాయకులు ఊరూరా అరెస్ట్ అవుతున్నారు. దాదాపు ఒకరిద్దరు తప్ప మిగిలిన మంత్రులందరి మీద కేసులు ఉన్నాయి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరంటున్న డిబేకల్ తర్వాత, ఏది ఎలక్షన్లో అంత డ్రబ్బింగ్ తర్వాత ఇదైనాక కూడా సోకాల్డ్ ఎలక్ట్రల్ దీని సీట్ల పరంగా, ఓట్ల పరంగా కంఫర్ట్ బాగా వచ్చింది, కానీ సీట్ల పరంగా దెబ్బ తగిలింది అనుకున్నా కూడా సంవత్సరంలోనే ఇంతగా పార్టీ స్ట్రాంగ్గా పైకి రాగలిగిందంటే, లీడర్లు కానీ కింద కార్యకర్తలు కానీ అంత గట్టిగా నిలబడగలిగారంటే, ఎందుకంటే వాడు చేస్తున్న అన్ని అబద్ధమని వాడు గట్టిగా నమ్ముతున్నారట. మీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి మళ్ళీ పోటీ చేసి ఫ్రెష్ మ్యాండేట్ ఏమన్నా అడిగి, లేదు జనం మా పక్కనే ఉన్నారని అలాంటి కార్యక్రమం ఏమన్నా ఉందా? అసలు నేనేమంటున్నా అంటే ఈ మధ్య వేరే ఎవరు కూడా నన్ను అడిగారు, ఏమంటే ఇట్లా రాజీనామా చేసే ఆలోచన అందని. దానికి దీనికి సంబంధం ఏముంది? అసలు ఎందుకు చేయాలి? ఒకటి ఫస్ట్ థింగ్, దాన్ని చేసినందువల్ల ఏం ప్రూవ్ అవుతుంది? ప్రత్యేక హోదా కోసం మీ ఎంపీలతో రాజీనామా చేయించారు కదా. ప్రత్యేక హోదా కోసం అదే ఇది కూడా అలాంటిదే కదా. ఇప్పుడు అధ్యక్షుడి దగ్గర నుంచి కింద ఉన్న కార్యకర్త వరకు కేసులు పెట్టినారు కదా. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తప్పుడు కేసులు అనేవి వరుస పెట్టి ఇవే చేస్తా అంటాడు. మిమ్మల్ని పిలుస్తాడు, బెదిరించేది కన్ఫెషన్ తీసుకుంటాడు, ఇంకోని బెదిరించేది చేస్తాడు. వాటన్నిటికీ రాజీనామాలు చేయడం కాబట్టి రోజు రాజీనామాలు చేస్తుండాలి, రోజు పోటీ చేస్తుండాలి. ఇవి ఏవి జరిగినా సీరియస్ ఇష్యూస్ ఏమున్నాయో వాటిని వదిలేస్తే మేము ఫ్రివలస్ వీటి మీదకి పోము. దీనివల్ల ఏమంటారు, జరిగేది ఏం లేదు, భయపెడతారు, కొన్నాళ్ళు జైల్లో పెడతారు. దీని నుంచి బయటపడడానికి మోడీ సహకారంగానే సహాయంగానే ఏమైనా అడిగారు? దాన్ని అసలు కేర్ చేస్తా అంటే కదా. ఎస్, సఫరింగ్ ఉంటుంది. ఇండివిజువల్స్ ఎవరైతే ఇప్పుడు అరెస్ట్ అయినారో ప్రతి ఒక్కరికి ఇదేం ఘోరమని అనిపిస్తుంటారు, ఎందుకంటే షాక్ తింటాం కదా. కానీ బయట జరుగుతున్న ప్రచారం ఏంటంటే మోడీ వైపు నుంచి, బీజేపీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు జగన్ అరెస్ట్ చేయడం కోసం, అక్కడ దాకా వచ్చి ఆగిపోతుంది. ఏం లేదు, ఏదో నిప్పు లేని పొగరాదు కదా. నిప్పు లేకుండా ఎందుకు? హిమాలయాలు లేకపోతే మంచు దీంట్లోంచి కూడా వస్తుంటుంది, ఐస్ ఫ్యాక్టరీకి పోతే మంచులోంచి కూడా వస్తుంటుంది. లేదా వాడే నిప్పు ఎక్కడో అంటించేసైనా పొగ వచ్చేది చేసి పొగ ఉంది కదా అనొచ్చు. ఏమన్నది అదే, నీకు కావాల్సిన ఆధారాలు పోవడానికి నీ ఇన్వెస్టిగేట్ చేయాలంటే వీళ్ళే సోకాళ్ళు లిక్కర్ది. మీకు నిప్పు ఉప్పు అన్నీ ఉందని చెప్పింది మీ దగ్గర ఉన్న సాయిరెడ్డి. ఆయన బయటకు వెళ్ళాడు. బయటకి ఎందుకు వెళ్ళాడు అనేది ఆయన, బయటకు వెళ్ళడానికి లోపల ఉన్నాయి తెలుసు కదా సార్. బయటకి వెళ్ళాడు. బయటకు వెళ్ళినప్పుడు హీ సాక్రిఫైస్ హిస్ 3 years ఎంతో టర్మ్. దట్ ఇట్ సెల్ఫ్ ప్రూవ్స్ బియాండ్ డౌట్. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి సెకండ్ టర్మ్ ఎక్స్టెండ్ చేసి ఆయన వదిలేసుకున్నారని టు ఫేవర్ సంబడి. ఆయన ఇక్కడ అసలు ఉన్నప్పుడు మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదని కదా ఆయన అనేది. కోటరీ మీరు మిగతా వాళ్ళు ఆయన రానివ్వలేదని, ఆయన మాట సాగనివ్వలేదని, జగన్ ని పాడు చేశారని. కోటరీ అంతే ఉందా సార్? ఏమన్నా పోయిందా? నేను ఫస్ట్ నుంచి చెప్తుంటా, మీకు గతంలో ఎలక్షన్లకు ముందు చెప్పినప్పుడు కూడా మీకు గుర్తు ఉంటుంది అనుకుంటా. ఈ పార్టీలో ఒక్కరే జగన్మోహన్ రెడ్డి గారు, ఒక్కరు నాయకుడు. మళ్ళీ చెప్తున్నా, మా జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడు.
మిగిలిన పై నుంచి కింది వరకు అందరూ ఆయనకు సపోర్ట్గా ఉండే కార్యకర్తలము. సజ్జల రామకృష్ణారెడ్డి, సాయిరెడ్డి, సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, చెవిరెడ్డి. బహుశా ఈయన మీద వచ్చినని ఎవరి మీద వచ్చిండవు అనుకో. ఎందుకంటే ఈయన రిప్లై ఇవ్వడు, దాంట్లోకి దిగడు. ఈ రిపార్టీలోకి మీరు ఒకటంటే నేను ఒకటంటే అనడానికి పోడు, తన పని తాను చేసుకుంటూ పోతాడు. అందువల్ల అందరూ కామెంట్ చేస్తారు. నేనంటున్నా మిగిలిన మోడీ చుట్టూ ఎవరు, కేసీఆర్ చుట్టూ ఎవరు, ఇప్పుడు రేవంత్ చుట్టూ ఎవరు, సోనియా చుట్టూ ఎవరు, వాళ్లే నడుపుతారు. అంటే పార్టీ కార్యకర్తలు నేరుగా జగన్ ని కలిసే పరిస్థితి ఓడిపోయిన తర్వాత కూడా లేదనే కదా. బెంగళూరు నుంచి ఆయన వస్తారు, ఇక్కడ ఉంటాడు, 2 రోజులు మీటింగ్ పెడతారు, వెళ్ళిపోతారు. కానీ సామాన్య కార్యకర్త పార్టీ కోసం రోజు 100 మంది, అంటే ఈసారి మా శ్రీహరికి చెప్తాను, ఈసారి ఆ వీడియోలు రిలీజ్ చేయమని 100 మంది ఆయన కలుస్తూ అంటారు, అందరితో మాట్లాడుతుంటారు. నుంచి మనమే అన్ని స్టేజెస్ లో మనమే ఉంటాం, బయట వాళ్ళ జోక్యం ఉండదని. బయట ఏజెన్సీల జోక్యం వల్ల నష్టపోయామని అనిపిస్తా ఉందా? ఇంక్లూడింగ్ ఓళ్ళలో ఉన్న అదే ఇప్పుడు ఒక దశలో అప్పట్లో ఎలక్షన్ దగ్గరికి వస్తున్నప్పుడు ఆ టైంలో టాస్క్ ఫోర్స్ లాగా దాని మీద డిపెండ్ అవ్వడం అనేది జరిగింది. ఈసారి మాకు టైం ఉంది. గత గవర్నమెంట్లోకి వచ్చాక ఫస్ట్ టైం రావడం వల్ల కావచ్చు, గవర్నెన్స్ మీద మోర్ దృష్టి పెట్టాల్సి రావచ్చు, ఉన్న ఫండ్స్ రిసోర్సెస్ తక్కువ ఉన్నాయి, చేయాల్సిన పనులు చాలా ఉన్నందువల్ల, లీడర్ దృష్టి దాని మీద ఎక్కువ ఉన్నందువల్ల, మొత్తం ఫోకస్ దీని మీద తగ్గినందువల్ల ఆర్గనైజేషన్ పరంగా స్ట్రక్చర్ అనేది ఫామ్ కాకపోవడం ఒక కారణమైంది అని నేను అనుకుంటా పర్సనల్గా. ప్రభుత్వం ఉన్నప్పుడు మీరే మాట్లాడేవాళ్ళు, మీ మీద విమర్శ కూడా వచ్చింది, సకల శాఖల మంత్రి సజ్జల అని. మళ్ళీ ఇప్పుడు మీరే వచ్చి మాట్లాడుతున్నారు, మళ్ళీ ఆ విమర్శ మీ మీద వచ్చే అవకాశం లేదా? అమ్మో, నాకు అర్థం కాదు ఏంటంటే పార్టీలో సీనియర్ లీడర్ ఎవరైనా ఉన్నా, రెస్పాన్సిబుల్ దీంట్లో ఉన్నా, హౌ కెన్ హీ కన్ఫైన్ టు వన్ సబ్జెక్ట్? పోనీ ఇది వదిలేద్దాం, అధికార ప్రతినిధి అంటాం, ఏంటైనా అన్నిటి మీద మాట్లాడుతుంటాడుగా. మాట్లాడగలడు అనుకుని ఇదైతేనో సబ్జెక్ట్ మీద క్లారిటీ ఉన్నప్పుడు అన్నిటి మీద మాట్లాడడం అనేది అది ఎవరో ఇచ్చే ఇది కాదు, అతని బాధ్యత కూడా కదా. ఎంప్లాయీస్ తో కూడా సరిగ్గా డీల్ చేయలేకపోవడానికి మీ ప్రభుత్వం మీ మీదనే ఎక్కువ విమర్శలు వచ్చినాయి. ఎంప్లాయీస్ తోటి తొందరగా డిటాచ్, ఎప్పుడు మీకు కావాలనుకుని గెలిపించుకున్న వాళ్ళని సరిగ్గా డీల్ చేయలేకపోయారు. ఆ కేబినెట్ సబ్ కమిటీలో మీరు కూడా ఉన్నారు కదా. లేదు, వాళ్ళు ఇప్పుడు అడగండి ఎంప్లాయీస్ చెప్తారంటే ఆల్రెడీ సజ్జలతో నష్టం లేదు దేనికి, అప్పుడు ఎప్పుడు ఉండదు, ఎప్పుడు ఉండదు. పార్టీలో నేను ఒక లేయర్లో ఇది ఉండేది తప్ప నేను ఇండివిజువల్గా ఏదో కంట్రిబ్యూట్ చేయగలను, ఇండివిజువల్గా ఏదో చేస్తానని నేను అనట్లా, నా శక్తి అంతా బ్రహ్మాండం అనట్లా. ఇదంతా పార్టీగా ఇచ్చిన స్ట్రెంగ్త్ ప్లస్ ఆయన ఇచ్చిన స్ట్రెంగ్త్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ప్రభుత్వం కేసులు పెడుతుంది, వాటికి మేము సిద్ధంగా ఉన్నాం. కేసులకు భయపడి పార్టీని వదిలేస్తామో ఇంకోటి చేస్తామో అనేది మాత్రం అపోజిషన్గా వైసీపీని తక్కువ అంచనా వేయొద్దనేది సజ్జల గారు చెప్తా ఉన్నారు. ఇది ఇవాళ ఫేస్ టు ఫేస్లో ముఖ్యాంశం.